తెలుగు రాష్ట్రాలలో వర్షాలు వరదలు ఏరులై పారుతున్నాయి. వరదల సమయంలో ప్రభుత్వం పైన, అధికార పార్టీ పైన బీఆర్ఎస్ నాయకులు వరుస విమర్శలు చేసి అపవాదును మూటకట్టుకున్నారు. ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కంట్రోల్ తప్పి పార్టీ డ్యామేజ్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే పార్టీ ప్రెసిడెంట్ సైలెంట్ గా ఉండిపోవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ దేశం కాని దేశంలో ఉండి ఎక్స్ వేదికగా మెసేజ్లు పెట్టడంతో బీఆర్ఎస్ పార్టీ విమర్శల పాలైంది. ఒకరిద్దరి వ్యవహారంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీకే చెడ్డ పేరు వచ్చిందని భావించి నిన్న వరద బాధిత ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఇది మాత్రమే సరిపోదని భావించి ప్రభుత్వానికి సహకారం అందిస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చి బాధిత కుటుంబాలకు అందేలా చేయాలని భావిస్తున్నారు. ఈ రోజా రేపో పార్టీ తరపున అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో ఉంటూ ట్వీట్ రూపంలో ఘాటు మెసేజ్లు పెట్టడం వలన స్థానికంగా తిరిగే నేతలకు చిక్కులు ఎదురవుతున్నాయని, ఈ సమయంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి బదులు మరింత డ్యామేజ్ జరుగుతోందని వ్యక్తం చేస్తున్నారు సదరు నాయకులు. ఆ నష్ట నివారణ అంశంలో భాగంగానే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు వరద బాధిత ప్రాంతాల్లో తిరిగి ప్రజలకు తక్షణ సాయాన్ని అందజేశారు. పార్టీ తరపున స్థానిక నేతలు దీన్ని మరికొన్ని రోజులు కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకోవైపు ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని బాధిత కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడిన తర్వాత పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుని ప్రకటన చేయనుంది. కేసీఆర్, కేటీఆర్ నోటి దురుసు తీరుతో పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం కౌంటర్ల రూపంలో వీరి ఓవర్ యాక్షన్ కు కాంగ్రెస్ శ్రేణులు రియాక్షన్ ఇవ్వటం గులాబీ నేతలు పసిగట్టారు. ప్రజల్లో పలచనవుతున్నట్లు అర్థం చేసుకున్నారు. దాన్ని పూడ్చుకోవడం కోసమే వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు గులాబీ నాయకులు. కేటీఆర్ ట్వీట్స్ ఆ పార్టీ నేతలకు కక్కలేని, మింగలేని స్థితిని తీసుకొచ్చాయి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.